వస్తున్నారు, 4 ఓవర్లు ఆడుతున్నారు, అవుట్ అయి పెవిలియన్కి వెళ్ళిపోతున్నారు. టీమిండియాకి ఏమైంది? టెస్టులు ఎందుకు పోతున్నారు? తక్కువ స్కోర్కే చాప చుట్టేస్తున్నారు. 3 ఫార్మాట్లలో నంబర్ 1 ప్రపంచంలో మేటి జట్టు. స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా మెన్ ఇన్ బ్లూకు సాటిలేదు. ఇలాంటి భారత జట్టు ఎందుకిలా అయింది? సొంత గడ్డపై, అది సౌత్ ఆఫ్రికాపై దారుణంగా ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలోనూ విఫలమవుతోంది. అసలు టీమిండియాకి ఏమైంది? క్రికెటర్ల సత్తాకు అసలైన పరీక్ష టెస్ట్ మ్యాచే. వన్డే అయినా, టీ20 అయినా టెస్ట్ తర్వాతే. ఆటగాడి అసలైన ప్రతిభ టెస్ట్ మ్యాచ్లోనే తేలిపోతుంది. కానీ అలాంటి టెస్ట్ మ్యాచ్లో ఇటీవల భారత్ వరుస పరాజయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్నేళ్ల పాటు టెస్టుల్లో సత్తా చాటిన మెన్ ఇన్ బ్లూ ఈ మధ్య డీలా పడిపోయింది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. గెలవాల్సిన తొలి మ్యాచ్ను చేజేతుల ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకుంది. 124 పరుగుల టార్గెట్ను ఛేదించలేక టీమిండియా కుప్పకూలడం పెద్ద షాకే. తొలి టెస్టులో ఓటమితో భారత జట్టు గుణపాఠం నేర్చుకుందా అంటే అదీ లేదు. మళ్లీ అదే ఆట తీరు. రెండో టెస్టులోనూ పూర్తిగా వైఫల్యం చెందారు. బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేసి మరోసారి భారత్కు సవాల్ విసిరింది సఫారీ జట్టు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత ఆటగాళ్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులకే చాప చుట్టేశారు. టాప్ బ్యాట్స్మెన్ మొత్తం పట్టుకొని 10 నిమిషాల పాటు పిచ్ మీద నిలబడలేకపోయారు. దీంతో సొంత గడ్డపై భారత్ మరో సిరీస్ సమర్పించేసుకుంది. పిచ్తో పాటు వాతావరణం కూడా మనకే అనుకూలంగా ఉంటుంది. అలాంటిది ఎందుకు టీమిండియా ఆడలేకపోతోంది అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. స్వింగ్ ఆడలేకపోతున్నారు, పేస్ బౌలింగ్ను ఎదుర్కోలేకపోతున్నారు, సరిగా క్యాచ్లు పట్టడం లేదు, ఇక ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక రన్స్ తీసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఎక్కడ తప్పు జరిగిందా అన్న వాదనకు కొందరు ఆటగాళ్లు పిచ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సమస్య పిచ్లదా, ప్లేయర్లదా? పిచ్లే అసలు సమస్య అయితే సౌత్ ఆఫ్రికా ఎలా రాణిస్తోంది అనేది ఆలోచించాలి. ఐపీఎల్ మోజులో పడ్డ టీమిండియా ప్లేయర్లు టెస్ట్ మ్యాచ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న టాక్ అనిపిస్తోంది. ఓన్లీ ఐపీఎల్లో మాత్రమే ఆడతారా, అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడరా అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక అనుభవలేమి కూడా జట్టు ఓటములకు ఒక కారణం. గంగూలీ కెప్టెన్గా ఉన్న రోజుల్లో టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉండేది. సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ. అసలు ఇండియా టాప్ ఆర్డర్ పడగొట్టడం ప్రపంచంలో మేటి బౌలర్లకు కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ తర్వాత రోజుల్లో ధోని, రోహిత్, కోహ్లీ, పుజారా, రహానే లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టును ముందుండి నడిపించేవాళ్లు. ఒకరు అవుట్ అయినా మరొకరు గోడలా నిలబడి జట్టుకు విజయాన్ని అందించేవారు. కానీ ప్రస్తుత జట్టులో వారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. టీంలో అలాంటి ఆటగాళ్లు ఒక్కరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పొచ్చు. మరోవైపు జట్టును గాయాల సమస్య వేధిస్తోంది. కీలక ఆటగాళ్లతో పాటు జట్టును నడిపించే కెప్టెన్ గిల్ కూడా గాయంతో వైదొలగడం భారత్కు మైనస్గా మారింది. ఏడాదిలో 4 నెలలు ఐపీఎల్, ఆ తర్వాత విశ్రాంతి లేని క్రికెట్, ఇంకాస్త మిగిలిన టైంలో ఎండార్స్మెంట్స్ ప్రకటనలు. ఇక నైపుణ్యంతో కూడిన ఆట ఎక్కడి నుంచి వస్తుంది? క్రికెటర్లు ఉన్నారు, కానీ ఓపిక్గా ఆడే క్రికెటర్లు కరువయ్యారు. అందుకే టెస్ట్ క్రికెట్లో ఇండియా ఇప్పుడు ఎక్కడికో పడిపోతుంది.